వరంగల్ బైపోల్లో గద్దర్ పోటీకి దిగితే ఏం చేయాలి? మిత్రపక్షాల అభ్యర్థిగా యుద్ధ నౌకకు సపోర్ట్ చేయాలా? ఇప్పుడు ఇదే ఇష్యూ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది. గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గద్దర్ పోటీ చేసినా చేయకపోయినా ఏం చేయాలనే దానిపై డిస్కస్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల వార్ షురూ అయింది. త్వరలో వరంగల్ లోక్సభ సీటుకు బైపోల్ జరగనుండడంతో అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడ్డాయి పార్టీలు. వామపక్ష నేతలు ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ను పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు వరంగల్ బైపోల్లో చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అవుతున్న కాంగ్రెస్ కు వామపక్షాల నిర్ణయం కన్ఫ్యూజన్ లో పడేసింది. వరంగల్ పోరుకు గద్దర్ సై అంటే సపోర్ట్ చేసేందుకు స్టేట్ కాంగ్రెస్ లో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అయితే జాతీయ పార్టీగా వామపక్షాలు నిలబెట్టే క్యాండిడేట్ కు మద్దతిచ్చేందుకు పార్టీ సిద్ధాంతాలు ఒప్పుకోవని నేతలు అభిప్రాయపడుతున్నారు. గద్దర్ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తే మిగతా పార్టీల మద్దతు తీసుకుందామనేది కొంతమంది నేతల ఆలోచనగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గద్దర్ కాంగ్రెస్ లో చేరతారా అనేది అసలు ప్రశ్న. ఒకవేళ గద్దర్ దీనికి ఒప్పుకున్నా పార్టీలో చాలా చర్చలు జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు నేతలు. ఇప్పటికే బైపోల్ పై సీరియస్ గా కాన్సంట్రేట్ చేస్తోంది పీసీసీ. సొంతంగా అభ్యర్థిని పోటీకి పెట్టే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇచ్చి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అభ్యర్థిని పోటీకి పెట్టకపోతే తప్పుడు సంకేతాలు వెడతాయన్న చర్చ జరుగుతోంది. క్యాడర్ను నిలబెట్టుకోవాలంటే పార్టీ అభ్యర్థిని పెట్టాల్సిందేనంటున్నారు నేతలు. గెలుపోటములు ఎలా ఉన్నా జాతీయ పార్టీగా అభ్యర్థిని పెట్టాల్సిందేనంటున్నారు లీడర్స్. కాంగ్రెస్ పార్టీ మద్దతు అనేటువంటి అంశం తప్పనిసరిగా అది ఆ ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే ఇది ఒక నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హెస్ గాట్ ఇట్స్ ఓన్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. గద్దర్ గారు పోటీ చేస్తే మంచిది, ఇట్స్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ. కానీ వారికి మద్దతు ఇవ్వడం అనేటువంటి ఒక ప్రసక్తి ఉండదు. కాంగ్రెస్ ఈజ్ లైక్లీ టు విన్ ఇన్ వరంగల్ పార్లమెంట్. ఎన్నికల్లో గెలుస్తుంది. గద్దర్ ను రంగంలోకి దింపితే ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పై పడుతుందనే దానిపై నేతలు కాన్సంట్రేట్ చేశారు. పార్టీ క్యాడర్ సానుభూతి పరుల ఓట్లు ఎటు వెళ్లవని నేతలు గట్టిగా నమ్ముతున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే ప్రమాదం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. గద్దర్ పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చినా తర్వాత దీనిపై ఢిల్లీ పెద్దలతో డిస్కస్ చేసేందుకు నేతలు రెడీ అవుతున్నారు.